హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై కిచెన్. ఇప్పుడు మనం సూపర్ టేస్టీ క్రిస్పీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ఏం లేదు, ఒక కళాయి పెట్టుకుని దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్న తర్వాత అది కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము. ఇది పచ్చి వాసన పోయేంత వరకు మనం ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే మనకి ఏ హడావుడి లేకుండా అడుగంటకుండా, అంటే పీసెస్ కానీ ఇవి ఆనియన్స్ కానీ మెల్లగా ఉడుకుతాయి అన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి చికెన్ పీసెస్ వేసుకున్నాను. చిన్నగా కట్ చేసుకున్న చికెన్ పీసెస్ అండ్ స్కిన్ వేసుకున్న ఏం కాదు, బాగానే ఉంటుంది. అవి వేసుకొని మనం కొంచెం కలుపుకొని అవి ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టాను నేనైతే, మీరు కూడా లో ఫ్లేమ్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ పీసెస్లో నుండి వాటర్ వస్తాయి. ఆ వాటర్ పోయేంత వరకు మనం ఫ్రై చేసుకొని ఒక 2-3 మినిట్స్కి ఒకసారి చూసుకుంటూ ఉండాలి. మూత పెట్టాలి. మూత పెడితే కొంచెం ఎక్కువ ఉడుకుతుంది, ఫాస్ట్గా ఉడుకుతుంది. అలా ఉడికిన తర్వాత నేను ఆ కర్రీకి తగినంత సాల్ట్ వేసుకున్నాను. మీరెంత కర్రీ అనుకుంటే దానికి తగ్గంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి ధనియాల పౌడర్ అనమాట. దీంట్లో ఏం యాడ్ చేశానంటే ధనియాలు అండ్ చెక్క అంటారు, ఆ చెక్క అండ్ కొంచెం జీలకర్ర యాడ్ చేసిన పౌడర్ ఇది. అది వేసుకొని కొంచెం అది కలుపుకొని ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత గరం మసాలా వేసుకుంటాము. గరం మసాలా కర్రీకి తగినంత గరం మసాలా వేసుకుంటాం. అండ్ ఇది వచ్చేసి చికెన్ మసాలా వేసుకొని కలుపుకొని అండ్ లాస్ట్లో మనం దించుకునే ముందు ఈ పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు వేసుకుంటాం. పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు ఇది వచ్చేసి. అలాగే ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అందరికీ.